మున్సిపాలిటీలో ప్రచారం ముగిసింది. ఇక ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పటికే పోలింగ్ బూత్ల దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందించనున్నారు. నాన్ లోకల్స్ మున్సిపాలిటీలను వీడి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశించింది. ఇక మద్యం, డబ్బు పంపిణీపైన అధికారులు ఫోకస్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2996 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 52.43 లక్షల మంది ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. 90,000 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు వైన్స్ షాపులు క్లోజ్ చేయనున్నారు. స్థానికేతరులు మున్సిపాలిటీలను వీడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. సీఎం రేవంత్ రెడ్డి వరుస సభలతో కాంగ్రెస్ లో జోరు పెంచారు. బీఆర్ఎస్ లో హరీష్, కేటీఆర్ అన్నీ తానే వ్యవహరించారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో ప్రచారం చేయించింది. మున్సిపాలిటీలో ప్రచారం ముగిసింది. ఇక ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ బూత్ల దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందించనున్నారు. నాన్ లోకల్స్ మున్సిపాలిటీలను వీడి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశించింది. ఇక మద్యం, డబ్బు పంపిణీపైన అధికారులు ఫోకస్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రచారాలతోటి ఓరెత్తిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలలో 5 గంటల నుంచి కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ప్రచారానికి సంబంధించినటువంటి గడువు ముగిసింది. ఓవైపు అధికారులు రేపు పోలింగ్కి సంబంధించినటువంటి సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పటికే 3 దఫాలుగా సిబ్బందికి, అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ ట్రైనింగ్ కూడా పూర్తయింది. రేపు ఉదయం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మెటీరియల్ అంతా కూడా ఎల్లుండి పోలింగ్ జరగనుంది. దానికి సంబంధించిన వైపు అధికార యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైంది. అయితే ఈసారి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే హోరాహోరీగా చాలా చోట్ల పోటీ ఉంది. దీంతో ప్రచారాలకు సంబంధించి కూడా ముఖ్య నేతలంతా కూడా మోహరించి ప్రచారాలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ప్రచారం అంతా కూడా కొనసాగింది. 5 గంటల తర్వాత ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అయితే రాష్ట్రంలో వరంగల్ జిల్లా చాలా కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు. అందరి దృష్టి వరంగల్ మీద ఉంటుంది. వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు జరగలేదు. కానీ ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వాటిలలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మాత్రం ఆయా రాష్ట్ర పార్టీల నేతలతో సహా జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా అహర్నిశలు కృషి చేశారు. అనేక దఫాలుగా ప్రచారాలకు వచ్చారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టికెట్లు ఇచ్చే దగ్గర నుంచి వడపోత నుంచి మొదలు పెడితే అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలను బుజ్జగించడం కావచ్చు, లేదా వాళ్ళందరినీ మళ్ళీ ప్రచారంలోకి తీసుకురావడం, తర్వాత నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం వాళ్ళను మమేకం చేసే ప్రయత్నం, ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ప్రజలకు తమకు ఎందుకు ఓటు వేయాలి అనే అంశాన్ని కూడా వాళ్ళ ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. రాజకీయ విమర్శలు చేసుకున్నారు. ఇట్లా చూస్తే ఈసారి ఎన్నికల ప్రచారం మున్సిపాలిటీకి సంబంధించి కూడా పూర్తిగా హాట్గా కొనసాగిందని చెప్పచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా చూస్తే 6 జిల్లాల పరిధి చిన్న జిల్లాలుగా మారిన తర్వాత ఇందులో మహబూబాద్ జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు మనం ఇక్కడ ఉన్నటువంటి తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ, ఇక్కడ 16 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. ఈ 16 అదేవిధంగా మహబూబాద్కు సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా కేసముద్రం, డోర్నకల్లు, మరిపేడ, ఇట్లా ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి మేజర్గా మహబూబాద్ జిల్లాలోనే 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత చూస్తే వరంగల్కి సంబంధించినటువంటి చూస్తే వరంగల్ జిల్లాలో 2 మున్సిపాలిటీలకు జరుగుతున్నాయి. ఒకటేమో వర్ధనపేట, రెండోది నర్సంపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక జనగామ జిల్లాకు సంబంధించి అక్కడ కూడా 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి జనగామకు సంబంధించి కూడా ఉంటుంది. వరంగల్ గ్రేటర్ వరంగల్ తర్వాత అత్యంత పురాతనమైనటువంటి ఎక్కువ కీలకమైనటువంటిది జనగామ మున్సిపాలిటీ అనేది చెప్పచ్చు. మొదటి నుంచి కూడా మున్సిపాలిటీ ఉంది, చాలా ఏళ్ళ నుంచి. అందుకే జనగామకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ కూడా చాలా కీలకంగా చూస్తారు. ఎందుకంటే హైదరాబాద్ టు ఇటు వరంగల్కి కనెక్టివిటీగా మధ్యలో ఉండే పెద్ద పట్టణంగా జనగామ ఉంటుంది. ఇండస్ట్రియల్ కారిడార్ రూపొందించుకోవడం కావచ్చు, అనేక అంశాలకు ముడిపడి ఉన్నటువంటి జనగామ కాబట్టి అందరి దృష్టి జనగామ మీద కూడా ఉంది. ఈ జిల్లాలో 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి స్టేషన్ గన్పూర్ కూడా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలిసారి ఇక్కడ ఎన్నిక జరగబోతుంది.
ఉండబోతుంది. మొదటి పాలకవర్గంకి సంబంధించి కూడా ఎవరు అనే దానికి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా చూస్తే అక్కడ కేవలం భూపాలపల్లికి సంబంధించినటువంటి దగ్గర మాత్రమే మున్సిపాలిటీ ఉంది. అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి రంగం జరుగుతుంది. సేమ్ టైంలో ములుగు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే ములుగుకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఉంది. అక్కడ ప్రజల అభిష్టం మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చింది. ఆ తర్వాత తొలిసారి మున్సిపల్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ ములుగుకు సంబంధించినటువంటి ఎన్నికల మీద కూడా చాలా ఆసక్తి అందరిలోనే ఉందని చెప్పొచ్చు. అయితే మొత్తంగా మనం చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 మున్సిపాలిటీలలో మొత్తం 200 వార్డులు ఉన్నాయి. అందులో 1037 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 260 స్థానాలకు సంబంధించి కూడా పోటీ చేస్తున్నది. అంటే కొన్ని చోట్ల మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎంకు కూడా సీట్లు ఇచ్చారు. మొత్తంగా ఈ సీట్లన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పచ్చు. బీఆర్ఎస్కు సంబంధించి కూడా 259 చోట్ల బరిలో నిలిపింది అభ్యర్థులను. ఇక బీజేపీ 240 మొత్తం 260 వార్డులకు సంబంధించి 240 చోట్ల వాళ్ళు పోటీలో అభ్యర్థులను నిలిపారు. ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు రెబల్స్ కావచ్చు 314 మంది ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఈసారి రెబల్స్కు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులలో కూడా కొంత గుబులు లేపుతుందని చెప్పచ్చు. ప్రధానంగా చూస్తే ఈసారి ప్రచారాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించిన కేటీఆర్ 2 రోజుల పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ప్రచారం చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. మొత్తంగా ప్రధాన పార్టీలంతా కూడా వరంగల్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాయి. వరంగల్లో వచ్చే రిజల్ట్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో భారీగా ప్రచారాలు నిర్వహించారని చెప్పొచ్చు. 5 గంటలకైతే మొత్తం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కావచ్చు, ప్రలోభ పెట్టే కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. దీనిపైన కూడా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఎక్కడ కూడా ఓటర్లను ప్రభావితం చేయకుండా చూసే ప్రయత్నాలన్నీ కూడా స్పెషల్ పార్టీ సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా నిఘా టీమ్స్ అన్ని కూడా చేస్తున్నాయి. మొత్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు అయితే ముగినాయి, సైలెంట్ మోడ్లోకి వెళ్ళాయి. సేమ్ ఇదే నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎల్లుండి జరిగే పోలింగ్ సంబంధించినటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాయి. రేపు ఉదయం వాటికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఎన్నికల పాల్గొనే సిబ్బందికి అందిస్తారు. మొత్తం ఎల్లుండి జరిగే పోలింగ్ మీదనే అందరికీ ఆసక్తి ఉంది. మొత్తం అన్ని పార్టీలు కూడా ఈసారి వరంగల్ మీద కాన్సన్ట్రేషన్ చేశాయని చెప్పొచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.